నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ షాహిదా. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇటీవలే తమ టెస్ట్ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లంను పదవి నుంచి తొలగించింది. మెకల్లం నేతృత్వంలో బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో బజ్ బాల్ అంటూ సాంప్రదాయ క్రికెట్లో దూకుడు ప్రదర్శించింది ఇంగ్లాండ్. తొలుత కొంత మెరుగైన ఫలితాలే వచ్చినా ఆ తర్వాత జట్టు పరిస్థితి దారుణంగా తయారైంది. ముఖ్యంగా యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లాండ్కు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించారు. మెకల్లం కూడా పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కొత్త హెడ్ కోచ్ రేసులో టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రావిడ్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే తాజాగా అనూహ్య రీతిలో భారత స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్ పేరు కూడా తెర మీదకు వచ్చింది. ఈ విషయం గురించి ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఒకరు అషు వద్ద నేరుగానే ప్రస్తావించారు. అషు యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ ఇంగ్లాండ్ కోచ్గా వెళ్ళబోతున్నారా అని ప్రశ్నించారు. ఇందుకు అశ్విన్ సూటిగా సమాధానం చెప్పకుండా ఈసీబీ సీఈఓ రిచర్డ్ గుడ్తో చర్చలు జరుగుతున్నాయంటూ సరదాగా కొంచెం వ్యంగ్యంగా బదులిచ్చాడు. ఈ ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ఇటీవలే తమ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్తో బంధం తెంచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్లెమింగ్ స్థానంలో కొత్త కోచ్గా ఎవరు వస్తారన్న చర్చల నడుమ ఇటు రాహుల్ ద్రావిడ్ అటు అశ్విన్ పేర్లు తెర మీదకొచ్చాయి. ఈ విషయం గురించి కూడా సదరు జర్నలిస్ట్ అశ్విన్ దగ్గర ప్రస్తావించగా, మీరు నా యూట్యూబ్ ఛానల్లో అషుకి బాత్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు అంటూ సమాధానం దాటవేశారు. ఈ నేపథ్యంలో మొత్తానికి అశ్విన్ ఏదో దాస్తున్నాడంటూ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. మరోవైపు ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్గా కాకపోయినా చెన్నై కోచ్గా మాత్రం అషు వచ్చే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా సిఎస్కేతో అషుకు సుదీర్ఘ అనుబంధం ఉంది. చెన్నై తరఫున 2009లో అషు ఆరంగేట్రం చేశాడు. అంతేకాదు 2010, 2011 సీజన్లలో సిఎస్కే ఛాంపియన్గా నిలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఈ 2 ఎడిషన్లలో 28 ఇన్నింగ్స్లో కలిపి 33 వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత వేరువేరు జట్లకు ఆడిన అశ్విన్ గత ఏడాది తిరిగి చెన్నై జట్టుతో చేరాడు. కానీ ఆశించిన మేర రాణించలేని ఐపీఎల్కు గుడ్ బై చెప్పాడు. మొత్తంగా ఐపీఎల్లో 187 వికెట్లు తీసిన అశ్విన్ ఇందులో సిఎస్కే తరఫున 127 వికెట్లు కూల్చాడు.